వల్ల గాలి కొదిలేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ దోబూచులాడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మొదటిసారి జిల్లాకొచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యను సృష్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ నిరంకుశత్వమే ఆ పార్టీ ఓటమికి కారణమైందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవటం మానేయాలని సూచన చేశామన్నారు. కృష్ణా జలాల తగాదా పేరుతో ఏపీ తెలంగాణ మధ్య గ్యాప్ పెంచాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ చేసేసారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. 6 గ్యారెంటీలు అమలు జరగడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికి 2 గ్యారెంటీలు అమలు చేసాం, ఇంకో 2 గ్యారెంటీలు ప్రారంభం చేయబోతున్నాం అనేది చెప్తూ వస్తున్నారు. ఈ గ్యారెంటీల అమలు కోసం దానికి అర్హులైన వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పి ఒక భారీ జాతర నిర్వహించారు. దీని మీద ప్రతిపక్షం వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా నాటకం ఆడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఖజానా మేము ఖాళీ చేసింది ఏమి లేదు, ఎప్పటికప్పుడు నప్పులేంటో ఆదాయాలేంటో శాసనసభలోనే చెప్తూ వస్తున్నాం. ఇవాళ వాళ్ళు కొత్తగా కనిపెట్టేది చెప్పడం అంటే అవి కానీ హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని అమలు జరపకపోతే కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అంటారు. కాబట్టి ఫెయిల్ కావడానికి మేము కారణం, కాంగ్రెస్ కారణం కాదు, గత ప్రభుత్వం కారణం. వాళ్ళు ఇప్పటికీ ఖజానా ఖాళీ చేశారు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం చెప్పుకోవడానికే కాంగ్రెస్ ఈ నాటకం ఆడుతుందని బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు. బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేయలేదు, ఇది కుప్పకూలిపోతుంది, వాళ్ళకి ముఠాలు ఉన్నాయి, 5-6 నెలల కంటే సంవత్సరం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండదు,